నమస్కారం. తణుకు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు పనిచేసి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కారుమూరి వెంకట నాగేశ్వరరావును అధికార పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు వ్యక్తిగతంగా దూషించడం అన్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, న్యాయవాది వెలగల సాయిబాబారెడ్డి, బీసీ నాయకులు చింతపల్లి గురుప్రసాద్లు అన్నారు. తణుకులో ఈ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో వారు పాల్గొని మాట్లాడారు. వ్యక్తిగత దూషణలను ఆపి పార్టీ సిద్ధాంతాలపై మాట్లాడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వడ్లూరి సీతారాం, జల్లూరి జగదీష్, ఉండవల్లి జానకి, వీరమల్లు ఫణీంద్ర, కొమ్మోజు రామకృష్ణలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బడుగు బలహీన వర్గాల ఉద్యోగ నియామకాలకు నష్టం వాటిల్లుతుందని వెనుకబడిన తరగతుల సంఘ జాతీయ నాయకులు గూడూరి వెంకటేశ్వరరావు తెలిపారు. తణుకు బైపాస్ రోడ్డులోని బీసీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించిన బీసీ సంఘాల ఐక్యవేదిక సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇందులో ఉన్న ప్రమాదాన్ని ప్రభుత్వ నేతలు ఇప్పటికైనా గుర్తించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే అవుతున్నారో వెనకబడిన వర్గాల వాళ్ళు వీళ్ళు అవ్వకుండా ఉంటారని ఒక ఆలోచన చేశారు. అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ రిజర్వేషన్ లేకపోతే, ఈ జ్యుడిషియల్ రిజర్వేషన్ లేకపోతే ఇక రాజకీయంగా ఇవాళ ఎస్సీ బీసీల్లో పోటీ చేయాలంటే ఆర్థిక పరిపుష్టి లేనిది ఎవరు కూడా దాంట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి కనుక దీనివల్ల మనకి ఇబ్బంది లేదు. ఇబ్బంది వల్ల ఐఏఎస్ ఐపీఎస్లు వెనకబడిన వర్గాలు అవ్వకూడదు అని ఒక దురాలోచనతో ప్రవేశపెట్టినటువంటిదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. దాన్ని మన దేశంలో ఉన్నటువంటి మన యొక్క ఎస్సీ బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మనం నష్టపోతున్నాం కనుక ఖచ్చితంగా ఇలాంటి సమావేశాలన్నీ ఏర్పాటు చేసి. చోడే గోపీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాయకులు సామంతల అప్పారావు, పెరవలి రామకృష్ణ, కౌరు వెంకటేశ్వర్లు, కామన మునుస్వామి, జి మహేష్, చిప్పాడ శ్రీనివాస్, కట్టా శ్రీనివాస్, ఎస్సీ నాయకులు పొట్ల సురేష్, పడాల బాలు, గెడ్డం సోమశేఖర్లు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కడియద్ద గ్రామంలో సార్వా వరి కోతలను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పిఆర్ 126 రకం ధాన్యానికి మిల్లర్లు మద్దతు ధర ఇవ్వడం లేదని రైతులు జేసీ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ఆయన స్పందిస్తూ మిల్లర్లతో మాట్లాడి 75 కేజీల ధాన్యం బస్తాకు 1350 నుంచి 1400 రూపాయలకు తగ్గకుండా రేటు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం తరపున త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎఫ్ఏక్యూ నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లయితే రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందవచ్చునని సూచించారు. ఈ సందర్భంగా కడియద్ద గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ సందర్శించారు. తేమ యంత్రాన్ని పరిశీలించి ఆయన దగ్గరుండి 2 శాంపిల్స్ తేమ పరీక్షించగా 20% పైబడి ఫలితం వచ్చింది. అంతకుముందు ఆర్డీఓ కార్యాలయంలో రైస్ మిల్లర్లు, రెవెన్యూ, అగ్రికల్చర్, సివిల్ సప్లైస్, సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమీక్షించారు. మిల్లర్ల వద్ద ఉన్న గోనె సంచులు రైతు సేవా కేంద్రాలకు పంపాలని సూచించారు. పట్టణానికి చేరుకున్న ఆయన తొలుత ఉల్లి మార్కెట్ను సందర్శించారు. కర్నూలు ఉల్లికి లభిస్తున్న ధరలపై ఆరా తీశారు. గిట్టుబాటు కల్పించి రైతులను ఆదుకోవాలని ట్రేడర్లను కోరారు. అదేవిధంగా రైస్ మిల్లర్స్ అందరితో కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కడియద్ద గ్రామం కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా పిఆర్ 126 వెరైటీ, ఇది ఫైన్ వెరైటీ, బట్ ఏంటంటే కొంచెం అర్లీగా క్రాప్ రావడం జరుగుతుంది. దీంట్లో మాయిశ్చర్ ఇప్పుడు టెస్ట్ చేసి దాదాపు 23.7, 24 దాకా వస్తుంది. మన గవర్నమెంట్ ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం 17% మాయిశ్చర్ అనేది ఉండాలి, మెచ్యూర్డ్ గ్రెయిన్ ఉండాలి. కొంత ఇమ్మెచ్యూర్ గ్రెయిన్స్ కూడా దీంట్లో కనిపిస్తున్నాయి. బట్ రైతులందరికీ చెప్పేది ఏంటంటే కొంత మీరు ఎఫ్ఏక్యూ నామ్స్ని మీట్ అయ్యే విధంగా మీరు తీసుకొస్తే ఖచ్చితంగా రైతు సేవా కేంద్రాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము. అక్కడ మీరు ఈ ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. ఒకవేళ మీకు ఓపెన్ మార్కెట్లో అమ్ముతుంటే అక్కడ కూడా మిల్లర్తో ఒకసారి మాట్లాడి ఇంకా కొంత గిట్టుబాటు ధర వచ్చే విధంగా మనం ప్రయత్నాలు చేస్తాము. గవర్నమెంట్ ఈసారి 2389 రూపీస్ పర్ క్వింటాల్ ఎంఎస్పీ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి సంబంధించి అందరికీ కూడా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు పెడుతూనే రైతులకు అవగాహన క్రియేట్ చేస్తూ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏవైతే ఆర్ఎస్కేలలో స్టాఫ్ని రిక్రూట్మెంట్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ కానీ అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. జేసీ వెంట ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, మండల వ్యవసాయ అధికారి వి నారాయణరావు, ఇంకా మార్కెట్ ఫెడ్ అధికారులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని తాళపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన సంఘ సేవకులు సాయన సుబ్బారావు, మాతృమూర్తులు సాయన అబ్బులు, నాగరత్నంల జ్ఞాపకార్థం
ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. ఈ శిబిరంలో 45 మంది ప్రజలు ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఈ మేరకు రాజమండ్రికి చెందిన సత్యసూర్య వాలంటరీ బ్లడ్ సెంటర్ సిబ్బంది పాల్గొని రక్త సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో దాత దుగ్గిరాల సూర్యనారాయణ, ఉప సర్పంచ్ తోట రామకృష్ణ, స్థానికులు వల్లభని వీర్రాజు, తిరిగిపల్లి చినదోసాలు, మానేపల్లి రాజు, గెడ్డం గాంధీ, కొప్పాక వెంకటేశ్వరరావులు పాల్గొనగా దాత సుబ్బారావు మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత ఉన్న తన పెద్దేవం గ్రామంలో తొలిసారిగా తమ తల్లిదండ్రుల పేరున ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. మరి ఇటువంటి కార్యక్రమం చేయడం ఈ గ్రామంలో ఇదే ప్రప్రదం. రక్తదాన శిబిరం చేయడం అంటే మాట కాదు, చాలా శ్రమతో కూడుకునే విషయం. కానీ దాతలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు రక్తదానం మనం ఒకటి చేస్తే ఆ బ్లడ్ మనకు ఉపయోగపడుతుందన్న రక్తదానం చేసి మనం కూడా ప్రాణదాతలుగా అవ్వాలని చెప్పి గ్రామంలో ప్రజలకు కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా దీనికి ఏ పార్టీ లేదు, ఆయన స్వచ్ఛంగా తల్లిదండ్రుల పేరు పెట్టుకోండి. కాబట్టి మీరు గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరైతే దానం చేయగలుగుతున్నారు ఏం పర్వాలేదు. డాక్టర్లు అందరూ సహకరించారు కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా. హిందీ భాషా దినోత్సవాన్ని నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం మోర్త జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హిందీ భాషా ఉపాధ్యాయుని ఎం సీతామహాలక్ష్మి మాట్లాడుతూ హిందీ భాషతోనే జాతీయ ఉద్యమాన్ని నాటి నేతలు ముందుకు నడిపించారని చెప్పారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి అందరినీ ఆనందపరిచారు. ఈ మేరకు స్కూల్ అభివృద్ధికి పూర్తిగా తోడ్పాటును అందిస్తున్న మండల విద్యాశాఖాధికారులు సిహెచ్ సక్సేన్ రాజ్, డి శారదా జ్యోత్సనలను ప్రధానోపాధ్యాయులు కె శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మరో హిందీ ఉపాధ్యాయులు బి శ్రీనివాస్ పాల్గొన్నారు. स्वराज नहीं मिल सकता, वह मिल सकता है केवल अधिकार है। अच्छा तिलक करो ये धरती है बलिदान की, वंदे मातरम वंदे मातरम वंदे मातरम। वाला అవసరమైన భాష అందరూ మాట్లాడే భాషగా అయింది. ఇది వరకు ఏదో ద్వితీయ భాషగా స్కూళ్ళల్లో పాఠాలు చెప్పేస్తే సరిపోతుంది ద్వితీయ భాష అని కాకుండా 150 దేశాల్లో ఇవాళ హిందీ కోర్సులు నడుపుతున్నారు. హిందీ యూనివర్సిటీలు ఉన్నాయి. హిందీ భాష ప్రాముఖ్యత ఎంత ఉంది అని అంటే చెప్పాలి అని అంటే ఈరోజు లండన్లో ఒక రెస్టారెంట్కి వెళితే వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటే అక్కడ సిక్కులు అందరూ కూడా హిందీ ఆతా హై హమ్కో ఆప్ అంగ్రేజీ नहीं बाद में अंग्रेजी बोलिए तो సగం ఇంగ్లీష్ ఎంత ఉందో హిందీ కూడా మిగతా దేశాల్లో ప్రాముఖ్యత పొంది ఉంది. అందుకనే నా ఉద్దేశం ఏంటంటే స్కూళ్ళల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తే నాటకాల ద్వారా, ఏకాంకికల ద్వారా, కహానీల ద్వారా హిందీని బాగా పిల్లల్లో మంచి పాటలు, పద్యాలు, బాలగీతలు ఇవన్నీ చెప్తుంటే హిందీ పట్ల వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ప్రజల సుఖశాంతులు, జిల్లా అభివృద్ధి, దేశ ప్రగతి కోసం స్వామి వద్ద పూజలు చేశానని తెలిపారు. ఖతార్ దేశంలో ఇబ్బందులు ఎదుర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పల్లంకూరు గ్రామానికి చెందిన గోడి కనకమహాలక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చామని ఈ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. 3 నెలల క్రితం ఇంటి పనికి ఒప్పందం కుదుర్చుకుని ఖతార్ వెళ్లిన ఆమెను ఏజెంట్ మోసం చేసి భాష తెలియని కుటుంబాల్లో పని చేయించాడని అధికారులు చెప్పారు. అధిక పని, కొట్టడం, తిట్టడం, సరైన ఆహారం ఇవ్వకపోవడం వల్ల ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై బంధువులకు వాట్సాప్ ద్వారా సహాయం కోరారని వివరించారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి ఆమెను సురక్షితంగా స్వదేశానికి రప్పించారని చెప్పారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ పోలవరం మండలం మురమళ్ల గ్రామం నుంచి గుత్తెనదివి వెళ్లే ప్రధాన పంట కాల్వ పలుచోట్ల ఆక్రమణలకు గురి కావడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును రైతులు ఆదివారం కలిసి వినతిపత్రం అందించారు.
ప్రధాన పంట కాలువ ఆక్రమణలతో మురమళ్ళ, కొమరగిరి, ఎదుర్లంక, పాత ఇంజరం, జి మూలపలం, గుత్తెనదీవి తదితర గ్రామాలలో పంట భూములకు సాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఆక్రమణలు తొలగించడానికి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యేను కోరారు. దీనిపై చర్యలు తీసుకుంటానని రైతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 17 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న 471 ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు భీమవరంలో వెల్లడించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గీతాబాయ్. రాష్ట్ర మంత్రి లోకేష్ కుమారుడు దేవాంశ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ప్రయత్నించాలి, తణుకులో ప్రజలకు పిలుపునిచ్చిన పత్రికా సంపాదకులు సతీష్ చందర్. తణుకు రూట్స్ స్కూల్లో ఘనంగా హిందీ భాషా దినోత్సవ వేడుకలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లను పంచిపెట్టిన ప్రముఖ దాత సుజాత, అభినందించిన లయన్స్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తాడేపల్లిగూడెం మండలంలో వరి కోతలను పరిశీలించిన దృశ్యం. తాళపూడి మండలం పెద్దేవం గ్రామంలో రక్తదానం చేసిన 45 మంది ఔత్సాహికులు, ఆధ్వర్యం వహించిన గ్రామ నాయకులు సాయన. మోర్త జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించిన హిందీ భాషా దినోత్సవం, మండల విద్యాశాఖాధికారులను సన్మానించిన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్. అయ్యనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు చేసిన అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, ఘన స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది. ఖతార్ దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పల్లంకుర్రు గ్రామ నివాసి మహిళను స్వదేశానికి తీసుకొచ్చిన ప్రభుత్వం, అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.